మనతో పాటు ఉన్నారు ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. ప్రజలకు అందుబాటులో ఉండరంట కదా, పేరుకే కార్పొరేటర్ కానీ ఎప్పుడు ప్రజల వైపు ఉండదు. ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తలేదు అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ కాంట్రాక్ట్ల నుండి డబ్బులు తీసుకోవడం, బాగానే ఆస్తులు కూడా సంపాదించారంట. ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి నేను డబ్బులు అడిగినాను, మీరు ప్రూవ్ చేయండి, నేను ఇవాళ నుంచి రాజకీయాల నుంచి విరమించుకొని కార్పొరేటరు స్టార్టింగ్ లో ఎంత ఆస్తుంది, ఇప్పుడు ఎంత ఆస్తుంది అంటే చాలా కోట్లు పెరిగిపోయినాయి. అంటే బినామీలం పెట్టి కూడా నడిపిస్తున్నది రాధా ధీరజ్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బీజేపీ ఉండే, కానీ ఒక సంవత్సరం కింది వరకు అట్నే ఉండే, తర్వాత బీజేపీ ఎంటర్ అయింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని నమ్మించి హామీలు ఇచ్చి వాళ్ళేమో నమ్మి గెలిపించారు, మీరేమో రెచ్చగొట్టి గెలిచారు. ఎక్కడ రెచ్చగొట్టినండి? బండి సంజయ్ గారు పొద్దుగా లేదు అదే కదా. 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పాలన, ఎట్లుంది? మనకు చిన్న పాత సామెత ఉంటుండే, కాంగ్రెస్ నమ్మి ఓటేసిండ్రు ప్రజలు. ఇవాళ మీరు ఇంత ముందుకు 2 సార్లు కార్పొరేటర్ చేసారు కదా, బీఆర్ఎస్ సర్కార్ చూసారు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ సర్కార్ చూస్తారు. కొద్దిగా ఏది బెటర్ అంటారు? రెండు ఒకేలాగా ఉన్నాయండి, పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడేమో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు ఏం చేస్తా అంటున్నారు, 4 సిటీ కడతా అంటున్నారు, తర్వాత మూసి శుద్ధి చేస్తా అంటున్నారు. ఇప్పుడు మనం ఇద్దరం ఇట్లనే వెళ్దాం బయటికి. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు మనకి,